ఇంతకుముందు సినిమా అంటే ఒక గ్యామ్లింగ్ అని మీరే చెప్పారు. సేమ్ టైం 14 ఏళ్ల నుంచి మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ మీరు ఇండస్ట్రీ దూరంగా ఉన్నప్పుడు ఎవ్వరు ఒక కాల్ కూడా చేయలేదని చెప్పారు మీరు. అలాంటి ఇండస్ట్రీలోనే మళ్ళీ కొనసాగాలనుకుంటున్నారు ఎందుకు? అదే ఇందాక మీరు సినిమాలు ఎటువంటి సినిమాలు చేయబోతున్నా అన్నారు. కథనే హీరో అండి. కథనే నమ్ముకొని సినిమాలు చేస్తాను. కథనే నా హీరో సార్. ఇది సార్ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదన్నారు కదా. సో సినిమా అంటే సపోర్ట్ ఆ మాట అంటలేదండి. ఎవరో కాల్ చేయలేదన్నారు కదా. కనీసం ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా? ఎవరు మీకు ఫోన్ చేయాలి? నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు కాల్ చేయలేదా? సినిమా ఇండస్ట్రీ అనలా. సారీ, సినిమా ఇండస్ట్రీ, సినిమా ఈజ్ ద మదర్ సార్. సినిమా ఇండస్ట్రీ కామెంట్ చేయకూడదు. ఐ నాట్ యాక్సెప్ట్ దట్. సినిమా అనేది ప్యూర్లీ మదర్. తల్లి మనకు అన్నం పెడతా సార్ 3 పూట్ల. అలాగా సినిమా ఇండస్ట్రీ. సార్ ఇమ్మీడియట్గా ఏమైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నారా? ఛాన్సెస్ ఆర్ దేర్ సార్. ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? ఫైనల్ జరుగుతున్నాయి సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్, మీరు సినిమాలు నిర్మాణం చేసిన టైంలో అంటే కొంతమంది సినిమాకి సంబంధం లేని వాళ్ళు అంటే కొన్ని అసాంఘికపరమైన కార్యక్రమాలు కూడా అంటే ఆ టైంలో జరిగాయి సార్. అంటే మీ సినిమా రిలీజ్ టైము ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అంటే వాళ్ళ అంటే తెలుసో తెలియక వాళ్ళ పరంగా ఏమన్నా మీ కేసులో? సార్ వాస్తవంగా ఏదో ఒక చోట ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఈ తప్పుడు కేసులో దాన్ని బనాయించి అదిగో పులి ఇదిగో భూతం అని చెప్పి కేసు పెట్టారు. అందువల్లనే సెన్సేషనల్ అయింది. అందువల్లనే 14 ఏళ్ళు కోర్టు విచారణ జరిగింది. అందువల్లనే 75 రోజులు జైల్లో కూర్చున్నాను. తీరా చూస్తే ఏమీ లేదండి సార్. అక్కడ నథింగ్ ఇస్ దేర్ సార్. ఇది ఆ రోజు అనుకున్నారు రమేష్ బాబుకి తిరిగి రాడు, మొత్తం జైలు జీవితం అన్నారు. ఇవాళ మీ అందరి ముందు కూర్చున్నా కదా సార్.